ఫేస్ కనిపించట్లేదే. ఫస్ట్ డేనే లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేటట్టుంది. అంకుల్. అంకులా? అవి నా బుక్స్. ఏడికి పోయేది? అంకుల్ నేను కాలేజ్కి పోవాలి. ఊడి సెట్ వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా లోపలికి వెళ్ళి ఊడిస్తావు. నువ్వు ఫస్ట్ ఇయర్ అయింది నువ్వు? అవును అంకుల్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే. మా అమ్మ చెప్పింది ఫస్ట్ రోజున పోయి దక్షిణం వైపు కూర్చుంటే మస్తు చదువు వస్తుందని చెప్పి. ప్లీజే గేట్ లోపించేయడానికి ఇంకా 2 గంటలు ఉంది. ఓ మై గాడ్, ఇంకా 2 hours ఉందా? నేను పోయి నా బ్లాక్ ఎత్తుకోవాలి, ఫ్లోర్ ఎత్తుకోవాలి, క్లాస్ రూమ్ ఎత్తుకోవాలి. అసలు నేను ఫస్ట్ బెంచ్ చూడండి, నేను ఫస్ట్ పోయి నా ఫస్ట్ బెంచ్ లోనే కూర్చోవాలి. ప్లీజ్ అంకుల్ నన్ను పోనీయండి. సరే పంపిస్తా. ఎంత ఇస్తావు? నాకేంటి? థ్యాంక్ యూ. ఆగండి, యాడికి పోయేది? యాడికి పోయేదేంది? కాలేజ్కే పోతున్నాం. కళ్ళు కనిపిస్తలేవా? మీ ఇంటికి అనుకున్నావా? జోకులు బాగున్నాయి కానీ ఐడి కార్డులు తీయండి. ఐడి కార్డు డే, ఇటు సంగతి తెలిసిందే కదా. ఓకే తొందరగా. ఈ 100 రూపాయలతో నేనేం చేసుకోవాలి? ఈ 100 నీ దగ్గరే పెట్టుకుని ఐడి కార్డు. అదేంది, మేము ఇచ్చే 100లతోనే కదా నువ్వు బట్టలు కొనేది? చాలా జోకులు కానీ ఐడి కార్డులు తీ. స్ట్రిక్ట్ రూల్స్ ఇప్పుడు అర్థమైందా? తే అన్న ఐడి కార్డు మస్టా? మస్ట్ అండ్ షుడ్. బా ఏడాది వచ్చిందేమో ఇప్పుడు ఈ ఐడి కార్డు. దీనమ్మ 4 సంవత్సరాలకి వెళ్ళి వాడకపోతే ఎట్లుంటుందో ఏందో. ఇదిగో. ఇది నువ్వేనరా? నేనే. అది ఇక్కడ నల్లగున్నావు, తెల్లగున్నావు, ఇది నీదేనరా? అన్నా ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? మీకు దమ్ము ఉంటే మీ ఆధార్ కార్డ్ ఫోటోలో ఉన్న మీరు నువ్వు ఒకటే అని ప్రూవ్ చేయండి, అప్పుడు నమ్ముతాం. ఎటియన్ పదరా. ఓ షిట్, ఇక్కడ నా ర్యాగింగ్ చేస్తున్నారు. అక్షయ, నేను కరీంనగర్ నుంచి వచ్చిన. ఓకే, ఐఎమ్ హారిక ఫ్రమ్ సుల్తాన్బాద్. హాయ్, ఐఎమ్ నవికేత్. మాది మేడ్ చల్. ఓకే, ర్యాగింగ్ చేస్తున్నారా? అవును, కనిపిస్తలేదా? అమ్మ బాబాయ్, ఇప్పుడు మనల్ని కూడా ర్యాగింగ్ చేస్తారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అమ్మో, ఫుల్ భయం వేస్తుంది అబ్బా ర్యాగింగ్ అంటే. నాకు కూడా చాలా భయం ర్యాగింగ్ అంటే. నువ్వు మీసం గడ్డం వేసుకొని భయపడుతున్నావా? అసలు ఫస్ట్ ఇయరేనా నువ్వు? ఇప్పుడు వాళ్ళని ఎదిరించడం అవసరమా? అరే నువ్వు వాళ్ళకి భయపడినావు అనుకో, వాళ్ళు అట్లనే భయపడతారు. అయినా మనం ర్యాగింగ్ చేసుకోకపోతే ఎట్లా తెలుస్తుంది మనకు అర్జున్ రెడ్డి లాంటి సీనియర్ దొరుకుతాడని చెప్పి? మరి ఏం కాదు. అమ్మా, అరే 4 సంవత్సరాలు అయింది, మీ ఇద్దరికి ఇంకా సిగ్గు రాలేదు. ఇదేమో పేషెంట్ తిండి తింటది, నువ్వేమో రాత్రి తాగిన దిగనికి పొద్దుగాలకి మజ్జిగ తాగుతావు. అరే ఏంద్రా మీరు? ఇప్పుడు ఏమైంది నీకు? మా మీద ఎందుకు కొడుతున్నావు? అరే ఫ్రెషర్స్ వచ్చిండ్రు, పోరాడు కనిపిస్తలేడు, పోరి కనిపిస్తలేదు, నీ అమ్మ ర్యాగింగ్ చేద్దామంటే ఇది లాస్ట్ ఇయర్ రమ్మంది. ఇప్పుడు నీ బాధ ఏంటి? నీకు జూనియర్స్ కావాలి అంతే కదా? ఆగు, వస్తున్నారు. రే నువ్వే వెలుగురా. ఏ బ్రాంచ్ మీది? హలో, మీ సీనియర్స్ ఓకే, కానీ ఇలా ర్యాగింగ్ చేస్తే నేను యాంటీ ర్యాగింగ్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తా. సిస్టర్, ఆయన అడిగింది ఏ బ్రాంచ్ అనే కదా. అయినా మీకు సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ వద్దా? రేపటిది నా నోట్స్ కావాలా, నా ల్యాబ్ లో మార్క్స్ కావాలని కొడతాను. కొట్లాడినా ఈ సీనియర్సే కదా కావాలి. ఏదో పరిచయాలు పెంచుకుందామని చెప్పి అడిగాము, దానికి యాంటీ కౌన్సిలింగ్ అని అంటారా? సారీ మ్యామ్. అయినా కొన్ని ర్యాగింగ్లో హెల్దీగానే ఉంటాయి, అర్థమవుతుందా? ఒక మాట గుర్తుపెట్టుకో, రిలేషన్షిప్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్ షుడ్ బి లైక్ మబ్బు అండ్ వర్షం, నాట్ లైక్ క్యాట్ అండ్ మెల్క పిల్ల. ఓకే, క్లాసిక్ టైం అయింది, వెళ్ళండి. మామా, నువ్వేం చెప్పినావు? వాళ్ళకి ఏం అర్థమైంది, మాకేం అర్థమైంది? అరే నాకే తెలియదురా. అరే నువ్వు ఇంత బ్రాడ్గా ఆలోచిస్తావా? ర్యాగింగ్ అని పరిచయాలు పెంచుకుంటున్నావా? తొక్కేం కాదు, అది యాంటీ ర్యాగింగ్ కౌన్సిలింగ్ అనగానే సుస్సు గారింది. దా పోదాం, క్లాస్ టైం. రే ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ఏ ఊకోని అమ్మ, నీ వల్లనే అటెండెన్స్ లేదు, బంకులు అన్నావు. ఇప్పుడు ఏమైంది? వాడు నాకు హాల్ టికెట్ ఇస్తలేడు. మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే ఆడవాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేస్తారు నాకు ఇంట్లో. రే నీకు ముందే చెప్పిన, భయపడితే భయపట్టిస్తారు అని చెప్పి. నన్ను చూసి నేర్చుకో ఎట్లా డీల్ చేయాలో. నువ్వేం టెన్షన్ పడకు. చూసా పో. ఇంతసేపు ఇంకా రావట్లేదు.
అరే ఏమైంది ఇంతసేపు అయింది? సెట్ అందుకే చెప్పినారా డీలింగ్ నేర్చుకోవాలని చెప్పి. అసలు ఏమని చెప్పినావు? అరే ఇదేం సీజన్ చెప్పురా? డెంగ్యూ సీజన్. డెంగ్యూ వచ్చిందని చెప్పినా మా అంటే మెడికల్ సర్టిఫికేట్ అడిగింది. ఫేక్ సర్టిఫికేట్లు దొరకవు బయట. అరే మంచి ఐడియా ఇచ్చినావు, థ్యాంక్ యూ. నాకు మలేరియా వచ్చిందా అని చెప్తా. చెప్పు వెళ్ళు. తీరుతుంది. వీడికేం తెలుసు మనం లోపల ఏం చెప్పినామో. బా సార్ నీకు జ్వరం వచ్చింది, మీ పిన్నికి పెళ్ళి, నువ్వు రికార్డ్ రాస్తున్నావు, సొల్లు కహాని నాకు చెప్పుకో. అలా చెప్పి అటెండెన్స్ దొబ్బింది. గో అండ్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ నౌ. సార్ అట్లా కాదు సార్. ఫస్ట్ యాక్చువల్లీ వినండి కదా ఏమైందో. అది ఇలా చెప్పే మొత్తము చోలో పూలు పెట్టే రకాలమ్మా మీరందరూ. అసలు ఇవన్నీ కాదు. గో అండ్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. ఏంది ఇప్పుడు ఫైనల్లీ? ఫైనల్ అంతే. ఇయర్ అంటారు. ఒకసారి 11 సార్. ఎందుకు? ఒకసారి 11 సార్ చెప్తా. కొంచెం ఇట్లా రండి. ఎందుకమ్మా? ఇంకొంచెం ఇటు రండి సార్ చెప్తా. అరే ఇటు రండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఇంకొకసారి అట్లా చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ దిస్ ఇస్ ద ఫైనల్ టైం సార్. సారీ సార్ ఎప్పుడు బంకులు కొట్టాను సార్. సారీ సార్ 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 ప్లీజ్ సార్. నువ్వు లే పక్క వేసలే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం పక్క అటెండెన్స్ మెయింటైన్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అరే నీకు అటెండెన్స్ లేదు, వెళ్ళిపోమని చెప్పినా కదా, వెళ్ళిపో. అదేంటి నిన్న సిట్టింగ్ లో మనం అన్ని డీల్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతావు? అది మొన్న, ఇది ఈ రోజు మార్నింగ్. అదేంటి సార్, ప్రతి సెమిస్టర్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అరే అవన్నీ మారిపోయినారా, పైనకెళ్ళి ప్రెజర్ చాలా ఎక్కువ ఉందిరా. అయినా నాకు టీచర్స్ అంటే ఇష్టం అని తెలుసు కదా. రే నీకు ఏ టీచర్స్ ఇష్టమో తెలుసురా నాకు బాగా. సరే కానీ కండోనేషన్ అయితే చెప్పండి, కట్టేస్తా. 2000. 2000. ఇదిగో. మరి నా ట్యాక్స్ ఏడ్రా? పర్సనల్ ట్యాక్సా? చీ, అర్థమవుతుంది. ఇదిగో. అంటే మీకేనా ఖర్చులు, మాకు ఉండద్దా? సార్ గుర్తుంచుకోండి, ఇవే డబ్బులతోని రాత్రికి మనం మందాగాలి. ఏ డబ్బులన్నీ ఎట్లయినా వస్తుంటారా నీకు? బాయ్ సార్. రే విశ్వ, చూసావా ఎట్లా మేనేజ్ చేశాను? లెక్చరర్కి మనకు ఒక ర్యాప్ ఉండాలిరా. ఏంటిలు పోనే. అరే ఇక్కడ ఫుడ్ జబర్దస్త్ ఉంటుంది, సూపర్. ఓ రియలీ? అవును, మన క్లాసులో చీట తిన్నారంట, టేస్ట్ మాత్రం మస్తుందని చెప్పారు. ఓ సూపర్ రా, ఫుల్ ఆకలి అవుతుంది. ఎట్లనా రేట్లే కొంచెం ఎక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ మేడం ఆర్డర్ మేడం. నేను చెప్తాను. అన్న ఒక బటన్ అన్న. భయ్య ఒక చికెన్ బిర్యానీ మినీ. రేట్లేంది అన్ని వాచిపోయేటట్టున్నాయి. చెప్తున్నా ఆస్తులు అమ్ముకుని అన్న రేట్లున్నాయింది. ఒక్కటి కూడా 20 రూపాయల లేదే. మమ్మీ ఎంత పెట్టింది? మిగిలింది 30 రూపాయలు. 10 రూపాయలు బస్సుకైనా ఇంక 20 రూపాయలు ఉన్నాయి. ఓకే అన్న, మన దగ్గర ఇడ్లీ లేదా? ఉంది మేడం. ఒక ప్లేట్ ఇడ్లీ. అదేంటి నీకు బుద్ధి ఉందా? ఇక్కడికి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేయాలి, ఇడ్లీ ఆర్డర్ చేస్తావేంది? ఇడ్లీ కావాలంటే ఇల్లు సందులు ఉంటుందిగా. మీకేం తెలుసు? నేను నైట్కి వెళ్ళి డర్ మా డాక్టర్ గారు ఇడ్లీ మాత్రమే తినమని చెప్పిండు. అన్న మీరు ఇడ్లీ పట్టుకరండి, సాంబార్ చట్నీ క్యాన్సిల్, దాని బిల్ వేయకండి. సాంబారు ఇడ్లీ లేకుండా ఇడ్లీ ఏంది మేడం? ఫుడ్ అయితే బాగా టేస్ట్ ఉంది. జబర్దస్త్ ఉంది ఫుడ్. మేడం బిల్. ఈరోజు బిల్ నాది. అదేంటి షేర్ చేద్దాం. ఈరోజు నా బర్త్డే. హే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అన్న నువ్వు ఆర్డర్ రాసుకో. ఖాళీ ఒక గార్లిక్ బ్రెడ్, జాలపినో చీజీ బాల్స్, లాస్ట్ ఒక డెజర్ట్. ఓకే మేడం, తీసుకొస్తాను. రే ఏం అసైన్మెంట్ మేడం, బిల్ మేడం. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది, వేస్ట్ది. ప్రతిసారి నేనే కట్టాలి, నువ్వు కట్టేసారి. ఎందుకు అట్లా అంటున్నావు? మొన్న కలిదైనప్పుడు నేనేగా కట్టింది, నా దగ్గర డబ్బులు లేకున్నా ఆ పేసి మరి కట్టినా. ఈసారి నువ్వు కట్టు. రే నెక్స్ట్ మంత్ నా బర్త్డే గైస్, అందరికి దావత్ ఇయ్యదా? లీటర్ తాగుతారు. ఏడికెళ్ళి పట్టుకోవాలి కానీ పైసలు. ఈసారి ఇద్దరు ఎవరో ఒకరు కట్టేయండి, సరేనా?
ఓకే అర్థమైంది. మళ్ళీ అప్పుడు ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో దీన్ని 20 రూపాయలు ఇడ్లీ గురించి తీయకండి, నేనే కట్టుకుంటా. అన్నా 200 ఇంకా 400 ఖాతాలో రాసుకో, నెక్స్ట్ మంత్ వీడే కడతాడు. బాగైందిరా. ఫుల్గా ఎప్పుడు కట్టింది ఇది మనకు. రే పద పద చలో ఎక్కండి. ఆ. అమ్మా బంకు బాయ్. అరే ఊరుకండి రా, ఊరుకండి ఊరుకండి. క్రేజీ తప్పించుకున్నాం కదా మనము. కమాన్ హారిక స్పీడ్. చెడు కొడుకు ఇంకొకసారి పట్టుకోవాలంటే రండి మళ్ళీ స్పీడ్ రండి. బిస్కెటే డిప్పరి 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 తొందర తొందరగా. అమ్మాయ్యా మొత్తానికైతే బంకు కొట్టేసినాం వానికి దొరకకుండా. ప్లేస్ మస్తుంది కదా. బా క్రేజీ ఉందిరా అసలు లొకేషన్ అయితే. అరే ఇట్లా క్లాసులు బంకు కొట్టి ఇట్లా పైకి వచ్చి వాటర్ ట్యాంక్ రావడం ఏంట్రా అసలు, ఇది క్రేజీరా. లైఫ్ సెట్ మస్తు ఉంటది. మన లైఫ్ లో మనం అంతా ఒకసారి మళ్ళీ కలిసినప్పుడు ఇది చెప్పుకుంటే క్రేజీ. కాలేజ్ డేస్ అంటే ఇట్లా ఉంటాయిరా మామ అని చెప్పాలి మన పిల్లలకు. ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్ రా. ఎస్.